కాలేక అంతమందిలో తన బాధను అవమానాన్ని మనసులో పెట్టుకొని తింటూ కూడా కన్నీటి తుప్పగార్చుకుంటూ కూడా నిలబడిపోయిండు. దాన్ని కూడా మీరు ఏం చేస్తారు? దాన్ని ఏదో మాట్లాడేస్తారు. పైగా మళ్ళీ ఈ ఇజ్రాయల్ కూడా మళ్ళీ వాళ్ళు ఏంది వాళ్ళు ఆమె కూడా వచ్చి ఏదేదో మాడుతూ ఆమె రోడ్డు 10 రూపాయలు చేయి జాబాడుకుంటా కూడా 10 రూపాయలు అమ్ముకుంటాను కూడా 10 రూపాయలు కొనుక్కొని తినిపో. మళ్ళీ అతను ఏమంటాడు, 100 డాలర్ అంటాడు. వారిని ఏమన్నా 100 రూపాయలు పెట్టి ఒక పన్ను కొనుక్కోరా బాబు అంటాను కూడా వాడు 100 డాలర్ ఏం తప్పు చేసిన కొట్టిండా, మర్డర్ చేసిండా లేకుంటే దొంగతనం చేసిండా? అన్న ఎవరైనా కూడా అడిగే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. ఆయన బూతులు మాట్లాడుతూ ఆ విధంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని? అది జర్నలిస్ట్ అనే పేరుతో మాట్లాడేది అది కరెక్ట్ కాదు. జర్నలిస్ట్ అంటే వాళ్ళు కోర్సు చేస్తారు, రకరకాల పేపర్లు వాళ్ళ వ్యాసాలు రచనలు రాస్తారు, సమస్యలు అన్నీ ఉంటాయి. రాజకీయవేత్తలతో ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళకు ఒక అనుభవం వచ్చాక జర్నలిస్ట్ అనే పదం ఒక ట్యాగ్ తగిలించుకొని జనాలకు సమాజంలోకి వస్తారు. వారిని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక మైక్ పట్టుకొని పొలం 10 మంది పక్కన వేసుకొని ఏది పడుతుంది అదంటే అనడం చాలా కరెక్ట్ కాదు. అది మీరు అది అనుకుంటారు కానీ ఏదో చాలా దుర్మార్గం అండి అది. అలాంటి వారి గురించి మీరు ఏమంటారు? యూట్యూబర్లు మైకులు పెట్టుకోవడం ఇట్లా యూట్యూబర్లు ఒక్కరని కాను, ఇటువంటి తప్పుడు చేసే వాళ్ళకే ఇవి వర్తిస్తాయండి. ఎందుకంటే అందరు